హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఒక చిన్న స్టోరీ విన్నా, నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నా. అదేంటి అంటే, చదువు ఎంత ఉన్నా జ్ఞానం అనేది లేకపోతే అది వ్యర్థమని ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. చిన్న స్టోరీ, చిన్న షార్ట్లో కంప్లీట్ చేసేస్తా. ఏమైందంటే, ఒక ముగ్గురు శిష్యులు వాళ్ళ గురువు గారి దగ్గర శిష్యరికం కంప్లీట్ చేసుకొని చాలా జ్ఞానం అంటే చాలా గ్రేట్గా వాళ్ళ రిజల్ట్స్ పొంది వాళ్ళు వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలో వాళ్ళకి ఒక పులి చనిపోయిన ఎముకలు అంటే అవశేషాలు కనిపిస్తాయి అన్నమాట. అయితే కనిపించగానే ఇందులో ఇద్దరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇద్దరు నేను బతికిస్తా ఆ పులిని అంటే నేను బతికిస్తా అని చెప్తూ ఉంటారంట. నేను సంపాదించిన జ్ఞానంతో గురువు గారి దగ్గర నేర్చుకున్న జ్ఞానంతో దానికి నేను ఫ్లెష్ అండ్ బ్లడ్ అందిస్తా అని చెప్పేసి ఒకడు అంటాడంట. ఇంకొకడు అంటాడంట, లేదు నేను దానికి ఏకంగా ప్రాణమే పోస్తా నేను చదువుకున్న విద్యతోటి అని చెప్పేసి సెకండ్ అతను అంటాడంట. ఇంకా మూడో అతను ఉండి, వద్దు అది క్రూర జంతువు, అది కనుక బతికితే మనల్ని చంపి తినేస్తుంది, మీరు ఆ పని చెయ్యకండి, మీ జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించకండి అని చెప్తారంట. వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే మూడోవాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడంట. ఇంకా తర్వాత వాళ్ళ జ్ఞానం అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియక పులి మీద ప్రయోగించడంలో ఆ పులి బతుకుతుంది, మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఫస్ట్ వాడేమో ఫ్లెష్ బ్లడ్ ఇస్తాడు, సెకండ్ వాడు దానికి ప్రాణం పోస్తాడు. ఇంకా అది లేసి వచ్చి ఈ ఇద్దరిని తినేస్తుంది, థర్డ్ వాడు తప్పించుకుంటాడు. సో జ్ఞానం అనేది ఈ మనిషికి ఎంత ఇంపార్టెంటో ఈ చిన్న స్టోరీలో నేను తెలుసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నా. సో మనకి ఎంత వచ్చు అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలని ఈ కథ ద్వారా నాకు తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.